एवी रंगनाथन कमिश्नर हाइड्रा की जानिब से हाइड्रा के अहदेदारों के हमरा टोली चौकी के मुख्तलिफ इलाकों व कॉलोनियों का गुज़िश्ता जुमा मुख्तलिफ व आला अहदेदारों के साथ दौरा किया गया। जिन कॉलोनियों का दौरा किया गया उसमें काबिल ज़िक्र हकीम शाह कॉलोनी, हकीमपेट, विराटनगर, बसवा तारका नगर वगैरह शामिल है। कमिश्नर हाइड्रा ने अहदेदारों को हिदायत देते हुए नाले की सफाई, कचरे की नकासी वगैरह को फिलफौर आगाज करने की हिदायत दी। इसके अलावा जो पेंडिंग काम है जैसे ड्रेन बॉक्स वगैरह की भी जो है तनसीब की हिदायत दी। मुतल्लिका अहदेदारों की जानिब से जो फिलफौर काम किया गया उस पर कॉलोनियों की आवाम को बारिश के दौरान तकालीफ से महफूज रहने का मौका मिला, जिससे खुश होकर अवाम ने हाइड्रा कमिश्नर की तहनीत का प्रोग्राम का इनेकाद आज अमल में लाया, जिसमें शेखपेट डिवीजन कॉरपोरेटर राशिद फराज, वो बसवा तारका नगर के कॉरपोरेटर, मुख्तलिफ कॉलोनियों के ज़िम्मेदार और वहाँ कॉलोनियों के सदर व मुतमदीन की कसीर तादाद शरीक रही। इस मौके पर कमिश्नर हाइड्रा ने अवाम की जानिब से तहनीत की पेशकशी पर दिल की गहराइयों से मुबारकबादी पेश की और कहा कि वो अवाम की सहूलियत और शहर को साफ सुथरा रखने के लिए हर मुमकिन इक़दामात अमली तौर पर लाएंगे। उन्होंने अवाम को भी हाइड्रा की मदद और हाइड्रा का ताउन करने की दरख्वास्त व अपील की। आके पूरा डिमोलिश करके वो बिल्डिंग को डिमोलिश करना वो हमारा काम नहीं होता। ऐसा हाइड्रा का काम किसी और कुछ और काम है, मतलब कंस्ट्रक्टिव काम है हमारा। ఈ విధంగా చూపిస్తున్నారంటే అందరూ డిస్ట్రక్టివ్ అంటే మనది ఓన్లీ కూలగొట్టుడు అనేది కాదు। అందుకో బతుకమ్మ కుంట చూపించినాం, బతుకమ్మ కుంట మీరు చూపించిన నంబర్పేటలో అది మొత్తం అది కబ్జా చేసి మొత్తం అది డంప్ యార్డ్ తయారు చేసినారు। డంప్ యార్డ్ తయారు చేసి ఆ పక్కనే బస్తీ ఉంటుంది, అందరికీ వాసన రోగాలు అంతా ఇదంతానే దాన్ని తయారు చేసి ఇప్పుడు బతుకమ్మ కుంటను చూస్తే మన ఢిల్లీ నుంచి కమిటీ వచ్చినాం, చూసి వాళ్ళు ఇట్లా కూడా చెరువులు తయారు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు। అంటే మనం అనుకుంటే చేయలేదంటే ఏది లేదు, మనకు ఉండాల్సింది ఒక మంచి సంకల్పం ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, ఆశయం ఉండాలి, అందరి సపోర్ట్ ఉండాలి, ప్రభుత్వం యొక్క మనకి ఏది సపోర్ట్ ఉండాలి, ప్రజల యొక్క సపోర్ట్ ఉంటే కనుక అధికారులు మంచి కార్పొరేటర్లు ఉన్నారు, అందరు కలిసి మంచి తలొక చేసినాం అనుకోండి, అందరి చేతులు కలిపితే కనుక మనల్ని ఆపేది ఎవడని ఆపుతాడా? అంత దమ్ము ఉంటుంది ఎవరికైనా, ఎవరికి ఉండదు। సో మన అందరం కలిసి ఒక దాని మీద కావాలి। పార్టీలో ఇక్కడ ఎంఐఎం పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకా ఎవరు కమ్యూనిస్ట్ ఉండొచ్చు, పార్టీతో సంబంధం లేదు। ముస్లిం ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, మన అది కూడా సంబంధం లేదు। మాకు ఎవరైనా అందరూ ఒకటే, హైదరాబాద్ ముందు మనం అందరం కూడా ఒకటే అన్న। పేదోళ్ళ దాంట్లో మనం ఫస్ట్ పోవాలి, పేదోళ్ళ దాంట్లో చేయాలి। పేదోళ్ళ దానికి చేసేటప్పుడు పేదవాళ్ళకి ఏమున్నది, హైదరాబాద్ వచ్చి పేదవాళ్ళు ఇల్లు గురుస్తుంది అనేటటువంటి ఒక భయాన్ని ఇంతకుముందు కొంతమంది సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇట్లా రకరకాలుగా తీసుకొచ్చినారు। ఎక్కడ హైదరాబాద్ పేదవాడి ఇల్లు టచ్ కూడా చేయదు, పెద్దవాళ్ళ ఇల్లునే మేము వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళ మీదుగా పోతాం, పోయి చేస్తాం। ఎక్కడైనా ఒక పెద్ద కబ్జా చేస్తాడు, ఒక 5 ఎకరాలు కబ్జా చేస్తాడు, ఒక వాచ్మెన్ లాగా ఒకరిని పెడతాడు, వెనకాల ఉండేది పెద్దోడు ఉంటాడు, బట్ ఆడ ముందు ఉండేది వాచ్మెన్। ఆ ఇల్లు కూలగొట్టంగానే అక్కడ కూలగొట్టంగానే ఆడు ఆ వాచ్మెన్ లేదా వాళ్ళ భార్య వచ్చి మా బుల్డోజర్ ముందు పెట్టిన ఫోటోలు పెడతారు, పెట్టి ఇగో పేదవాళ్ళ మీదకి వస్తున్నాయట। 5 ఎకరాలు అంటే కబ్జా చేస్తారంటే అది 200 కోట్లు 300 కోట్లు ఉంటుంది హైదరాబాద్, అది చూపించారు వెనకాల। ముందు ఖాళీ ఏంటంటే ఇది చూపిస్తారు। బస్తీల్లో వాళ్ళకి మీకు ఇది అర్థం కావాలి, మీరు సొంతగా మీ మీద ఉంటే మిమ్మల్ని ఎవరు మీ మీద రానే 5 ఎకరాలు చూపించి ఒక 2-3 పెట్టి చేయాలనే డ్రామాలనే మేము హైడ్రా పట్టుకుంటాం। అట్లా పట్టుకొని వాళ్ళ డ్రామా ఆర్టిస్ట్ వాళ్ళకి ఏం చేయాలి అదే చేస్తాం, అర్థమైందా? సో అది మనము అట్లాంటి వాళ్ళు చేస్తాం, అంతేగాని మంచిగా ఉండే వాళ్ళకి పేదవాళ్ళకి వాళ్ళు ఎక్కడైనా ఆక్రమించుకున్నా కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు। ఆక్రమించుకున్నాడు సరే ఓకే, ఎంక్రోచ్మెంట్ సో అవుతుంది, పేదవాడికి వాడికి ఎవడంటే వాడు పలకరు కదా, వ్యవస్థలో చాలా మంది పలకరు వాళ్ళకి ఎక్కడో ఒకటే ఎక్కడ ఆక్రమించుకున్నారంటే కనుక చాలా పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఎంతోమంది ఎన్నో ఆక్రమించుకుంటున్నారు కదా। పేదవాళ్ళది చేసినప్పుడు మనం దాన్ని కొంత దానికి ఏది కాస్త మనం రిలాక్సేషన్ ఉంటుంది, బట్ అదే కూడా పెద్దవాడు చేస్తే ఎస్ ఎంక్వైరీ చేసి తప్పకుండా దాన్ని మనం చేయడానికి మా వైపు నుంచి హైడ్రా చేస్తున్న పనే అది। ఇప్పుడు దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక సంవత్సరం ఇది ఇట్లా తీసుకొచ్చి దీనికి ఇప్పుడు మీరు చూస్తున్నారు। ओके, सो ఇక్కడ फराज भाई बोले थे
या पूरा ये नाले पूरा इसमें इतना कचरा डाल रहे थे, पूरा मैट्रेसेस डाल रहे, पिल्लोज डाल रहे और पूरा क्या है इसमें प्लास्टिक कितना है और ऊपर से 18 बस्ती से पानी आ रहा बोल के बोले थे। और जब हम వీడియో దేకే పైలే ఇసుకో మీడియా వాళ్ళకు కూడా నేను కంగ్రాచులేట్ చేయాలి, మీడియా వాళ్ళు మీరు అది దీన్ని తీసుకొచ్చినారు. ఇది చూసినప్పుడు అసలు ఇట్లా కూడా అంటే బతుకులు ఇలా కూడా ఉండొచ్చా అనేది నాకు అది అంత ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఇది నీళ్లు పొంగి మొత్తం నాలాదంతా వచ్చి ఇళ్లలోకి వచ్చేసి ఆ వచ్చిన నీళ్ళు ఏం నీళ్ళు, అది వర్షపు నీళ్ళు కాదు, అది సీవేజ్ వాటర్ అంతా, అంటే లాట్రిన్ నీళ్ళు అంతా, లాట్రిన్ నీళ్ళు ఇవన్నీ కూడా వస్తున్నాయి. వస్తుంటే राइट टू लाइफ जीने का कुछ हक रहता, हर लोग का कॉन्स्टिट्यूशन हमारा पूरा इसमें संविधान में है, ऐसा जीने का हक है हर लोग को. అది ఆర్టికల్ 21 ఉంటుంది, ప్రతివాడు ఉన్నారు బతికే హక్కు ఉంటుంది. బతికే హక్కు దాన్ని మీరు ఎట్లా మనం ఏం చేస్తున్నట్టు అనేది అది ముందు ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అనమాట అందరి ముందు. వచ్చినప్పుడు తప్పకుండా దీనికి 5 లక్షలైనా 10 లక్షలైనా ఎంతైనా మా మిషనరీ చాలా ఉంటుంది, మా మిషనరీ చాలా పెట్టి ఉంటాం, లేదా జిహెచ్ఎంసీ దగ్గర ఉంటుంది, మనం ఏం లేదు దాన్ని యూజ్ చేయాలి.